నమస్కారం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసుకుంటున్నాము. ముందుగా దీపం వెలిగించుకుంటున్నాము. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటున్నాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే, నేను మా కాలేజ్ నుంచి టూర్కి వెళ్ళినప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళాము. అక్కడ నుంచి తీసుకొచ్చిన విగ్రహం ఇది. నేను ఈ విగ్రహం మా అమ్మ కోసం తీసుకొచ్చాను. స్వామికి అభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి మంచిగా తుడిచి స్వామివారికి బొట్టును పెడుతున్నాను. గంధం చెక్క నుంచి తీసిన గంధంతో స్వామివారికి బొట్లు పెడుతున్నాను. స్వామివారికి నా చేతుల మీదుగా చక్కగా అలంకరిస్తున్నాను. అలంకరణ జరిగిన తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించుకుంటున్నాము. సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజను చేసుకోవాలి. అందుకే ముందుగా స్వామివారిని పుష్పాలతో పూజ చేసుకుంటున్నాము. స్వామివారికి పూలతో పూజ అయిన తర్వాత ఒక పువ్వుని గంధంలో ముంచి స్వామివారి దగ్గర సమర్పించుకుంటున్నాను. అలాగే కొన్ని అక్షంతలతో కూడా పూజను చేసుకున్నాను. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి అగరబత్తి ధూపాన్ని చూపిస్తున్నాము. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఒక 2 అరటి పండ్లు, కొంచెం బెల్లం ముక్క పెట్టాము స్వామివారికి నైవేద్యంగా. అలాగే స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాము. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి నీరాజనాన్ని సమర్పించుకుంటున్నాము. మీరందరూ కూడా స్వామివారి హారతిని తీసుకోండి. స్వామివారి పూజ పూర్తయింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసుకుంటున్నాము. ముందుగా పుష్పాలతో పూజ చేసుకున్నాము. అలాగే స్వామివారికి 3 సార్లు నీళ్లు చూపించి పళ్ళెంలోకి వదిలేయండి. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు రక్షణ కల్పించాడు. అందుకే ఈ తిథి విజయం, శక్తి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ద్వారా సర్పదోషం, కుజదోషం, అలాగే కుటుంబంలో శాంతి, ఐక్యత, విద్య, ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి పాయసం, పంచామృతం, కొబ్బరి, అరటి పండ్లు ఎంతో ప్రీతికరం. భక్తితో చేసిన చిన్న పూజ కూడా సుబ్రహ్మణ్య స్వామి కృపను ప్రసాదిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగి శుభం, శాంతి, విజయం కలగాలని కోరుకుందాం. ఓం సర్వణ భవయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. అలాగే ఇక్కడ శ్రీవల్లి దేవసేన అమ్మవారికి కుంకుమార్చనను చేసుకుంటున్నాను. అమ్మవారి నామాలను జపిస్తూ. సుబ్రహ్మణ్యుడు అంటే ధైర్యం, విజయం, జ్ఞానం మరియు రక్షణకు ప్రతీక. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి రోజున వచ్చే ఈ పవిత్ర తిథిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. స్వామివారికి అగరబత్తి ధూపాన్ని చూపించిన తర్వాత స్వామివారికి నీరాజనం కూడా సమర్పించుకున్నాము. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చక్కగా జరిగింది మా చేతుల మీదుగా. స్వామివారి హారతిని మీరందరూ కూడా తీసుకోండి. అంత చిన్న చెప్తాడు ఇంటికి. సుబ్రహ్మణ్య స్వామి పూజ అయింది. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. అయ్యప్ప గుడి.
అయ్యప్ప గుడి మా దగ్గరలో ఉందని తిరుగుతున్నాం. పూజ పూర్తయిన తర్వాత మేమైతే మా దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాము. నేనైతే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఈ గుడి మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, మా ఇంటికి చాలా దగ్గర. ఇక్కడ మా అమ్మ శివయ్యకు కొన్ని పూలు సమర్పించుకొని స్వామివారిని ప్రార్థించుకుంటుంది. అలాగే ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థించుకుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్నాము. స్వామివారి దర్శనం చక్కగా జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం మేము అక్కడే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము. అలాగే లాస్ట్లో స్వామివారి దగ్గర పెట్టే స్వీట్ను కూడా తీసుకున్నాము. స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాము. మా అమ్మకి కొన్ని పూజా సామాగ్రి తీసుకుంటుంది. మా అమ్మకు పూజా సామాగ్రులు కొనడం అంటే చాలా ఇష్టం. దేవుడికి సంబంధించినవి కొనాలని ఇక్కడ కొన్ని పూజా సామాగ్రులు కొంటున్నారు మా మమ్మీ, మా అన్న ఇద్దరు. అలాగే నాకు ఇక్కడ ఒక బాటిల్ కనిపించింది. అదైతే చాలా పెద్దగా ఉండే, మీరే చూడండి. మేము తీసుకున్న సామాన్లన్నీ బిల్లింగ్ చేపించి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. దర్శనమైంది, ప్రసాదం తినొచ్చినాం. ఈరోజు మంచిగా అయింది దర్శనం అయ్యప్ప స్వామిది. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజకి